వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది, రానున్న 365 రోజుల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే జూన్ నెల 2025 దాకా ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కేతువుని చూసినట్టయితే వీరికి కేతువు వచ్చేసరికి లగ్నంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే కన్యా రాశిలో కేతువు లగ్నంలో ఉంటాడో, లగ్నంలో కేతువు కొంత జ్ఞానాన్ని ఇస్తాడు, మీలో తెలియని స్పిరిచువాలిటీని ఇస్తాడు, ఆధ్యాత్మికతను పెంచుతాడు, అట్లానే మీకు తెలియని జ్ఞానాన్ని పెంచుతాడు. అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అట్లానే ఈ రీసెర్చ్ చేసే వ్యాపారం, అంటే రీసెర్చ్ చేసే ఉద్యోగాలు ఉంటాయి చూసారు, సైంటిస్ట్ కానీ లేదు ల్యాబ్లో టెస్టులు చేసే వాళ్ళకి కానీ, ఇట్లాంటి వారికి జ్ఞానపరంగా కేతు ఈ యొక్క కన్యా రాశి వారికి కొంత అనుకూలిస్తున్నాడనే చెప్పాలి. మరి దాని తగ్గట్టుగానే కొంత దంపతులకి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. దంపతులకి అంత అనుకూలంగా లేదనే చెప్పాలన్నమాట ఈ కేతు లగ్నంలో ఉండడం వల్ల. కాబట్టి అట్లానే కొంత జాగ్రత్త వహించని దంపతులకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి శని వచ్చేసరికి 6వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే శని లాంటి గ్రహం 6వ స్థానంలో ఉంటాడో అది ఆయన ఏమయ్యాడు, పంచమానికి ఆయన ఉన్న స్థానానికి కుంభానికి కూడా ఆయనే అధిపతి అయ్యాడు. ఎప్పుడైతే ఇట్లా శని ఉంటాడో అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. కొంత శత్రు భయం పెరిగే అవకాశం ఉంది. మీ శత్రువుల వల్ల మీకు భయం పెరిగే అవకాశం ఉంది. అట్లానే అనారోగ్య సమస్యలు, కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. అయితే మీరు కొంత ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ శని అనుగ్రహం మీకే కలుగుతుంది. ఎప్పుడైతే 6వ స్థానంలో శని ఉంటాడో శత్రువులు ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆయన స్వస్థానం కానీ ఈయనకి ఉచ్చస్థానం కానీ 6వ స్థానం అవుతుందో శత్రు జయం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏం చేయాలి, మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారో ఈ శని అనుగ్రహం కలిగి శత్రు జయం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అట్లానే ఏదో తగ్గని అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త వహించండి ఈ యొక్క కన్యా రాశి వారు. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ అట్లనే సప్తమంలో రాహు సంచారం. ఇందాక చెప్పుకున్నాం కదా, కేతువు ఎక్కడైతే ఉంటాడో రాహు అక్కడ కేతువుని చూస్తూ ఉంటాడు, రాహు ఎక్కడ ఉంటాడో కేతువు కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి రాహు వీరికి సప్తమంలో ఉన్నాడు. దంపతులకి ఇబ్బంది ముఖ్యంగా. అట్లానే సంతాన ప్రయత్నం చేసేవారికి ఇబ్బంది, సంతానం లేని దంపతులకు ఇబ్బంది. అట్లానే వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా అంత అనుకూలించట్లేదు. ఈ సంవత్సరం చివరి దాకా 365 రోజులు కూడా అంత అనుకూలించట్లేదు వివాహ ప్రయత్నం చేసేవారికి. అట్లానే ఇప్పుడు చూసినట్టయితే నవమంలో గురు సంచారం. ఎప్పుడైతే నవమంలో గురువు ఉంటాడో, పితృస్థానంలో గురువు ఉంటాడో ధనాన్ని ఇస్తాడు. ఎలాంటి ధనం, మీ యొక్క వంశపారపర్యంగా వచ్చే ధనం, అంటే ఆస్తులు, స్థిరాస్తులు వచ్చే అవకాశం ఉంది. అట్లానే బంగారపు వ్యాపారం చేసుకునే వారికి బాగుంది. అట్లానే తండ్రి నుంచి వచ్చే వ్యాపారం చేసుకునే వారికి బాగుంది. అంటే అర్థమైందండి, తండ్రి నుంచి వచ్చే వ్యాపారం, ఆ వ్యాపారం చేసుకునే వారికి కూడా గురువు అనుగ్రహం చాలా బాగుందనే చెప్పాలన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా. అట్లానే మొత్తంగా చూసుకున్న వీరికి ఒక శని గురువు, ఈ 2 గ్రహాలు కొంత అనుకూలిస్తున్నాయి. ఇందులో శని కూడా మీ ఆలోచనను బట్టి ఉంటాడు. మీరు ధైర్యవంతులు, ధైర్యంగా ముందుకెళ్ళిపోయేవారైతే శని అనుగ్రహం బాగుంది. లేదు కొంత మీరు ప్రశాంతంగా ఉండేవారు, కొంత పిరిగివారైతే ఇక్కడ శని అనుగ్రహం కూడా అంత కలగట్లేదు, అనారోగ్య సమస్యలు ఇస్తున్నాడు. కాబట్టి ఎలా చూసుకున్నా గురువు అనుగ్రహం చాలా బాగుంది. గురువు అనుగ్రహం వీరికి చాలా బాగుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి చక్కగా వ్యాపారస్తులకి, అట్లానే విద్యార్థులకి, అట్లానే ఈ డాక్టర్ ఫీల్డ్లో ఉండే వారికి, అంటే వైద్యం చేసుకునే వారికి అందరికీ చక్కగా గురువు అనుగ్రహం బాగుందనే చెప్పాలి. ఇప్పుడు మరి ఈ గ్రహాలు బాగాలేదు కదా, వీడికి పరిహారం ఏమిటి అంటే చక్కగా కేతు అనుగ్రహం పెంచుకోవడం కోసం ముఖ్యంగా దంపతులు సంతాన గోపాల స్వామికి ఆరాధన చేయడం చాలా మంచిది. అర్థమవుతుందమ్మా, సంతాన గోపాల స్వామికి ఆరాధన చేయడం ఎంతో ఫలితం అన్నమాట. అట్లానే ముఖ్యంగా వీరు గణపతికి ఆరాధన చేయండి. అట్లానే సప్తమంలో రాహు కూడా అంత బాలేదు కదా, చక్కగా వీరు కుదిరితే చండీ హోమం, చండీ పారాయణ పెట్టుకోవడం చాలా మంచిది. అట్లానే శని కూడా అంత అనుగ్రహించట్లేదు కాబట్టి మీరు ఆత్మస్థైర్యం పెరగడం కోసం చక్కగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ గురువు చాలా అనుగ్రహిస్తున్నాడు. మీరు మీ దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా గురువుకి ఆరాధన చేయండి. అట్లానే దక్షిణామూర్తికి ఆరాధన చేయండి. అట్లానే శ్రీకృష్ణ పరమాత్మకు ఆరాధన చేయండి. శ్రీకృష్ణుడికి చక్కగా భగవద్గీతలో రోజుకో శ్లోకం చదువుకోండి. ఎంతో ధైర్యం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అట్లానే కృష్ణుడికి ఆరాధన చేసి గురు బలాన్ని కూడా పెంచుకోండి. చూశారు కదా, కన్యా రాశి వారు మీకు ఏదైనా సమస్య అనిపిస్తే
కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. దానికి తగ్గ చక్కటి పరిహారం చెప్తాను, మీరు ఫలితాన్ని కూడా పొందవచ్చు. అట్లానే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మీకు అట్లానే మీ బంధుమిత్రుల్లో కన్యా రాశి వారికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి కూడా షేర్ చేయండి. ఇక ఈ వీడియో ఇంతే అండి, సమాప్తం. నమస్కారం.